ఫైట్ మాస్టర్ మామూలుగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాగా ఈ ఫీల్డ్లో ఉంటూ అందులో ఫైట్ మాస్టర్స్గా ఉంటూ అంటే బాడీ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎవరైనా తాగడం కానీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు నార్మల్గా. కానీ ఆ ఊర్లో ఉండి ఆ 100 మందిలో ఉండి మంచిగా ఉండడం ఒకటి, తీసుకొచ్చి సముద్రంలో పడేసి ఇక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే అది ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చిందా లేకపోతే మీరు అలా పెంపకంలో ఉందా? ఫస్ట్ అసలు మందు తాగకూడదు, డ్రింక్ చేయకూడదు. డ్రింక్ వలన మనం అనుకున్న మనలో మన మనసుని మన కంట్రోల్లో ఉండకూడదు అనేది మేము చిన్న వయసులోనే మా ఫాదర్ ద్వారా మేము తెలుసు. మా ఫాదర్ మా గురువు. ఆయన ఎలాంటివి తాగేవారు చేసేవాళ్ళు? తాగేవాళ్ళు ఎక్కువ, తాగేవాళ్ళు. అందుకే గురువు అంటున్నా. ఎందుకంటే ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళు మన గురువులే అన్నమాట. ఎందుకంటే ఫాదర్ని చాలా మంది అంటారు మా ఫాదర్ తాగి మా జీవితాలు చెడగొట్టారు అంటారు. మా ఫాదర్ తాగి మా జీవితాన్ని బాగు చేసిండు. గ్రేట్ మా గురువు అంటున్నాను. మా ఫ్యామిలీని చిన్న వయసులో మా ఫ్యామిలీని మాకు పాలు సరిపోయాయి కదంట, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మన ఫ్యామిలీని బాధ్యతగా తిరిగి మా ఫాదర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి పట్టించుకున్నాడు కాదు, అందుకని ఊరు చిన్నప్పటి నుంచి ఎక్కువ తీసుకున్నాం అనమాట. అంటే ప్రతి దానిలో కూడా మా ఫాదర్ గురువేరే మేము నిర్ణయించుకున్నాం. చాలా ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి పువ్వులాగా బాగా చూసుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని మా జీవితాన్ని మీరు నీ జీవితాన్ని చెడగొట్టుకొని మా జీవితం బాగా చేసామంట ఆయన. ఎందుకంటే ముందు ఎందుకు రాకూడదనంటే చిన్న సన్నివేశం మాకు మా నాన్నమ్మని అమ్మని పిలిచేవాడు, అమ్మని పేరు పెట్టి పిలిచేవాడు. అంటే ఆమె దగ్గర ఎక్కువ అట్రాక్షన్ ఉండేవి. మా నాన్న ఒకరోజు తాగొచ్చి మా నాన్నమ్మని ఏదో తాగితే ఏదో అంటుంటారు కదా, అప్పుడు అమ్మ ఏడిచేది. మా నాన్న ఇదేంటి నాన్నమ్మ మాకు దైవం కదా అంటే ముందు తాగితే మనుషులు అట్టలు మాట్లాడుతుంటారా, దీన్ని మనం తెచ్చేయకూడదే అనేది చిన్న వయసులో అంటే మనం అనుకున్న భావాలు కొంచెం గట్టు తప్పుద్దేమో అనే భావన వచ్చింది. తర్వాత మేము మా నాన్నకి ముందు తాగడం డిసైడ్ చేసుకున్నాం. సరే సినీ ఫీల్డ్లోకి మా నాన్నమ్మ వెళ్ళేటప్పుడు ఆయన ఊరు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు అలా ఉండండి మీరు అని మా నాన్నమ్మ టిప్స్. సినీ ప్రపంచంలోకి గెలిచిస్తే అక్కడ ఫైటర్స్ అనే పనితే వాళ్ళు తప్పు అంటాం కాదు. ఫైట్ అయిపోయిన తర్వాత మాకు హీరోసే కొంచెం బాటిల్స్ ఇవ్వడం కానీ, ఎందుకు ఎక్కువ కింద బట్టి ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది కొంచెం సాయంకాలం అయితే స్టెయిన్ తగ్గడానికి కోసమని ఎక్కువ అందరి దగ్గర కొంచెం అలవాటు ఉండేది. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ మా గురువు గారు, మా సినిమా ప్రపంచాన్ని మాకు గెలిపించిన గురువుజీ. టీం అంతా ఇలాంటి డ్రింక్స్ సరదా తాగుతుంటారు. ఒక టైంలో మమ్మల్ని ఫైట్ చేశారు మా గురువుగారు. అంటే టీం అంతా వర్క్ ఇట్లా డ్రింక్ చేస్తున్నారు, మీరు లేకపోతే ఇబ్బంది ఉంది, తాగండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. ఇట్లా ఒక ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏంటి ఇది లైఫ్లో తండ్రి దగ్గర ఎదుగుని వచ్చాము, ఇక్కడికి వచ్చి ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలని మా నాన్నమ్మ గుర్తు వచ్చింది. అక్కడ ఎవరు లేరు పైపు గాడ్ మా అంటే మాకు భగవంతుడే తెలియదు అని మా నాన్నమ్మనే దైవంగా భావించేవాళ్ళని. సరే గురుగారు మేము సరే ఏమని చేయము ఇక్కడ నుంచి దూకమును చెబుతాం కానీ ముందే అనేది మా జీవితంలో మా ఫాదర్ మా గురువు తాగం. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని బయలుదేరి కిందకి వెళ్ళిపోయి అప్పుడు అంటే 3 సంవత్సరాలు అయిపోయింది, మా డబ్బులన్నీ అయిపోయినాయి అన్నమాట. కార్డు మిగిలిన ఫైటర్ కార్డు రాబోయే సమయంలో ఈ క్లైమాక్స్ మా ప్రతి క్లైమాక్స్ మన జీవితంలో ఒక మెట్టి అనేది మాకు అర్థమైపోయింది. అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. పిలిచితే లోపల పాయసం పెట్టాడు గ్లాస్లో మందులో. మీరు గెలిచారా నా శిష్యులుగా చెప్పాం. ఫైట్ సంగతి చెప్పారు, ఎవరు మందు అమ్మవద్దారు. ఇంకోటి మనం చెప్పాలంటే సైన్స్ ఏంటమ్మా మన యూత్ కానీ ఏం చెప్తున్నా మా జీవితంలో వరకు ఏంటంటే సహనమే, ప్రతి దాంతో ఓర్పుగా. మేము ఈరోజు గెలిచి రావడానికి ఇన్ని నంది అవార్డ్స్, ఇన్ని సినిమాలు, 5 నంది అవార్డ్స్ సీట్ అన్నింటి కూడా ఏంటంటే సో మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ భగవంతుడు అన్న కూడా మనకు సాక్షిభూతంగా చూస్తుంటాడు. నీ అంతరాత్మలో శుద్ధంగా ఉంటుంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు కదా, వెళ్తూ ఉంటుంది బండి. బట్ క్లియరిటీ ఉండాలి. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమ్మన్నా మనం కలిసి అందకుండా కొంచెం ఓల్డ్ చేయాలి కొంచెంసేపు. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే చాలా మంది ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడిపోతుంటారు. మేము కంగారు పడం, కొంచెం ప్రాబ్లంని ఫేస్ చేస్తాం. మాకు ఒకే ధైర్యం, నేను ఊరిలో నేను పని చేసుకుంటా, నేను పని చేస్తాను, నేను గేదెలు కాస్తాను, నా నమ్మకం ఉందమ్మా. వెరీ అంటే చాలా ఆనందమైంది విషయం కదమ్మా గేదెలు గారు సత్యాన్ని తెలుసుకోవడానికి. అందుకే సత్యం ఉంటాం ఆ పాయింట్ తప్పుకోకుండా ప్రతి మనిషిగానే ఒడి చేస్తే జీవితంలో చిన్న చిన్న ఓటములు ఉన్నా కానీ బట్ ఫైనల్కి గోల్ వచ్చేటప్పటికి ఎన్నదయ్యేది ధర్మం. క్యారెక్టరేషన్ సినిమా క్యారెక్టరేషన్ ఉంటాం కదా, క్యారెక్టరేషన్ ముఖ్యం అనేది. ఫైటర్స్గా ఉన్నప్పుడు అట్లా వచ్చింది. మళ్ళీ ఫైట్ మాస్టర్ 2001 ఇచ్చావు. ఇచ్చిన తర్వాత హైదరాబాద్ ఫైట్ మాస్టర్గా వచ్చిన తర్వాత చాలామంది అన్నారు మీరు ఇట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కొంచెం అందరితోటి కలిమిష్గా కొన్ని పార్టీలు ఇట్లా కూర్చోవాలి అలా అన్నారు. ఇదేంటి అంటే ఇంకో మెట్టి ఎక్కాలని ఇంకో మెట్టి కావాలా చూద్దాం
అది మటుకి జరిగేది కాదు. ఇది పోనీ ఊళ్ళో వెళ్ళి పని చేసుకుంటాం, గేదెలు వేసుకుంటాం అన్నాం. ఫస్ట్లో కొంచెం అనీజీగా అనిపించింది. ఇప్పుడు అందరు మెచ్చుకుంటున్నారు నా తల్లి. ఇప్పుడు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు. టోటల్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఇప్పుడు టోటల్ అంటే మాకు ఒక్కడే ఒక నాన్ వెజిటేరియన్ ఒకటి ఉండేది, అలవాటు ఉండేది. అది కూడా మానేసాం అనమాట. 1 year నుంచి మానేసాం ఫుల్గా. ఎగ్ కూడా తింటారు. వైట్ ఎందుకు విటమిన్స్ కావాలని. తల్లి మేము చెప్పేది ఏంటంటే, అంటే అందరూ ఎట్టా కానీ మేము మా జీవితానికి ఏమాత్రం మేము లైఫ్ ఎలాంటిదంటే, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే మేము వాచ్మెన్ కూడా పనికిరాం. ఎందుకంటే ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎన్ని కార్లు పోతున్నాయి రాసుకోవడానికి కూడా తెలియదు అనమాట. సంతకం 1 month కష్టపడి సంతకం నేర్చుకున్నాం. అది ఇప్పుడు చెక్కు మీద సంతకం పెట్టినప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు రోజు ఫోన్ చేస్తాను, ఏంటి సార్ చెక్కు ఇన్ని మాటలు వేరేటికి పెడుతున్నారని. అది కూడా క్లారిటీ కరెక్ట్గా పెట్టలేదు కదా అనమాట. అలాంటిది అనమాట. ఎందుకంటే అందుకని అనమాట మా లైఫ్ ఏమాత్రం సినిమా కాదంటే మళ్ళీ ఊళ్ళో వెళ్ళి మేము గేదెలు కాసుకోవాలండి, వాచ్మెన్ కూడా మేము పనికి రావాలి. నాకు మా 24 hours మా అంతరాత్మ చెబుతూ ఉంటుంది. అందుకని కొంచెం పని భయభక్తిగా ఇలాంటి భయభక్తులతోటి నేను తాగి వచ్చి రిలాక్స్ కొనుక్కొని ఇంక వేరే అలవాట్లు వెళ్ళి ఇట్లా ఏంటి నేను ఉన్నాను అనుకోండి, నాకు లైఫ్ ఏంటి భగవంతుడు కూడా చూడ్డా. అసలు ఆడోడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం లైఫ్ ఇచ్చాను కదా, దాన్ని వాడుకోవాలి కదా, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా అంటే ఏం సమాధానం చెబుతాం భగవంతుడికి? ఇప్పుడు ఏంటంటే మా దృష్టిలో ఏంటంటే మాకు ఆఫీస్కి వెళ్ళామనుకో, ఎవరన్నా ఒక జాబ్ గురించి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను క్వాలిఫికేషన్ చూస్తాడు. స్పోర్ట్స్లో నువ్వు బెస్ట్, నీ మార్కుల లిస్ట్ ఏంటి, తర్వాత ఏమన్నా నీకు ఎట్లాంటి చూసి దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు కదా. అట్లా కూడా భగవంతుని మనం ఏమన్నా ఒక జాబ్ గురించో దేని గురించి అడిగేటప్పుడు మళ్ళీ కూడా క్వాలిటీస్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. మన ఫైల్ నేను తిరుగుతాను, నేను తాగుతాను, నేను ఫ్రెండ్స్తో నైట్ అంతా తిరుగుతాను, నాకు అన్నీ రావాలంటే అసలు భగవంతుని కూడా మనం ఎదురు దిగి నేను ఏం తప్పు చేస్తున్నాను, నాకు ఎందుకు ఇవి అని అడిగే సమర్థత మనలో పెరగాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు మనం అనుకున్నది సాధిస్తానికి గుర్తుంది. మా జీవితంలో అది జరిగింది. నేను మాకు తెలిసి ఏదైనా సాధిస్తామని తెలుస్తున్నాను, ఏదైనా సాధిస్తాను. నేను సీఎం క్లారిటీగా ఉండాలి. నేను సీఎం కూడా అవుతాను. నేను తలుచుకుంటే నా అంతరాత్మ అంత బలం చెబుతున్నాను అనమాట. నాకు వద్దు అనుకున్నాం అన్న. ఇక లాస్ట్ మేము ఫైట్ మాస్టర్గా మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నాం, వద్దు అనుకోండి. మేము సత్యాన్ని ధ్యాన మార్గంలో కొంచెం వెళ్ళి 10 మందికి మంచి అవ్వదామని ఉద్దేశిస్తాం. మనిషి ఏమైనా అవ్వచ్చు, నేను యూత్కి చెప్పేది ఏంటంటే మనిషి ఏమైనా అవ్వచ్చు, బట్ దానికోసం కొంచెం సాక్రిఫైస్ చేయాలి. కొన్ని అదే చెప్తాం కదా, ఎవరన్నా ప్యాకెట్ ఆడే వాళ్ళకి, కొంచెం డ్రింక్స్ చేసే వాళ్ళకి, నైట్ మొత్తం ఎవరైనా అవార్డులు ఇచ్చిన చరిత్ర లేదు లేదు కదా. ఏదైతే ఒక సత్యాన్ని తలుచుకొని మనం పరివాదంగా పట్టుబట్టి గెలిచామో వాళ్ళకి అవార్డ్స్, మెడల్స్, జీవితంలో 10 మంది అని అంటారు. గూగుల్లో మన కొడితే మన పేరు ఉండాలంటారు చూడు. తల్లి నేను ఏంటంటే అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు ప్రపంచం అన్ని సాధించారు, సాధించలేదు అంటలా. మా స్టేజ్కి తగ్గట్టుగా మాకు అది ఉండకూడదు. మీరు పెరిగిన దాన్ని బట్టి మాకు భగవంతు ఇచ్చింది కాబట్టి దాన్ని ఏంటి మేము అందుకేనంటే మేము ఎంత అసలు మనిషి కష్టాలంటే ఎట్లా ఉంటాయి, కష్టాలు బాగా ముంచి తడిపితో బట్ట పిండితే ఎలా ఉంటుంది మేము ఇద్దరం అన్నట్టు. అట్లా ప్రతి అంటే చదువు లేని దాని మీద ఎన్నో కష్టాలు మేము ఎదుర్కోవటాలి. అట్లా ఎదుర్కొని మేము ఫస్ట్ మాస్టర్స్ వెళ్తా అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం. మాస్టర్స్కి వెళ్తే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాం. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంతా ఇంగ్లీష్లో ఉంటాయి కదా అన్నీ. మేము ఫుడ్ తీసుకోవాలంటే అన్నీ పెట్టారు, ఏది తీసుకోవాలి అందరు పక్కన సీట్ వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు. అంతా సాల్ట్ ఉంటుంది, సీట్ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి ఏంటి సాల్ట్ పోయి సాల్ట్ చేసుకోవాలి అంటే ప్రతిదీ కూడా ఏంటంటే మా జీవితంలో అది ఎంజాయ్మెంట్గా తీసుకున్నాం జీవితం. అంటే తెలియని దానికి మనం కొంతమంది బాధపడుతుంటారు కదా, ఇబ్బందిగా ఉంటారు కదా, మేము హ్యాపీగా తెలియదు కదా మనకి ఎందుకు బాధ. మేము అలాగే వచ్చి మేము కెనడా వెళ్ళాల్సి వచ్చింది. మాతో అసిస్టెంట్ ఉంటాడు, అతను కొంచెం ఇంగ్లీష్ తెలుసు. ముగ్గురు ప్లేట్ టికెట్ అయితే సడన్గా అతను పాస్పోర్ట్ రాలేదు, మేము ఇద్దరు వెళ్ళాల్సి వచ్చింది కెనడా. దుబాయ్లో ఇప్పుడు లాస్ట్ తోటే శరవాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా యూనిట్ ఇప్పుడు మేము వస్తుంటుంది కదా, వాళ్ళు తీసుకెళ్తుంటారు, మేము అలా ధ్యానం చేస్తాం, కూర్చుంటాం, వాళ్ళు దిగంటే ఎక్కడ మేము బయటకోం. ఫ్లైట్లో కూర్చున్నామంటే ఎన్ని గంటలు 12 hours జర్నీ అని అంటే 12 hours కూర్చుంటే కళ్ళు మూసుకుంటే మాకు జస్ట్ 1 hour లాగా అనిపిస్తుంది. అలాగే ధ్యానానికి వెళ్తాం, చక్కగా కళ్ళు మూసుకుంటాం, హ్యాపీగా అంతరాత్మలో ప్రయాణం చేస్తుంటాం. ఫ్లైట్ వచ్చిందని దిగుతున్నాం వెళ్తుంటాం అన్నమాట. అలా కెనడా వెళ్తుంటే మీ ఇద్దరు వెళ్ళాలి. కొంచెం ఫీల్ వేసింది, అంటే మనతో కెనడా అసలు కంట్రీస్ ఏం తెలియదు. మనకంటే మా పని అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి, వాడు ఇంగ్లీష్లో వెళ్తున్నప్పుడు కష్టం కదా రాయటం. ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళాలి, ఏమంత దూరం ఆయనకి తెలుసు.
ప్రోగ్రామ్ పిక్ చేస్తానంటే కారణం లేదే కార్యం జరగదు. ఇప్పుడు కెనడా వెళ్ళాలని అనుకోలేదు మేము అనుకోలేదు, వచ్చింది. మరి సురేష్ ప్రొడక్షన్స్ డి రామాయణ సినిమా సార్ ఇట్లా మా అసిస్టెంట్ చరణ్ గారు వేసారు రాలేదంటే మీ ఇద్దరు వెళ్ళడం కొంచెం అనీజీగా ఉంటుందంటే లేదు అక్కడ ఇంటి అంత వెళ్ళిపోయింది మీరు వెళ్ళాల్సిందే టికెట్ బుక్ చేసాం అన్నారు. అంత వెయిట్ చేస్తారు అన్నారు. ఆయన చూసుకుంటాడు అనుకున్నాం. నేరుగా బాంబేలో దిగి బాంబే నుంచి ఎక్కెళ్ళాలి సార్ అన్నారు. ఓకే బాంబేకి వెళ్ళాం. బాంబేకి వెళ్ళగానే అందమైన హీరోయిన్ వచ్చి అలా ఇవాళ రామలక్ష్మణ్ అంది. అవునమ్మా నేను కూడా కెనడా వెళ్తున్నాను నేను తీసుకెళ్తాను తీసుకురామని మేనేజర్ చెప్పాను. అంటే అక్కడ హీరోయిన్కి సడన్గా ఒంట్లో బాగాలేకపోతే బాంబే ఒక అమ్మాయిని బుక్ చేశారు. ఆ అమ్మాయి షూటింగ్ క్యాన్సిల్ చేసి ఇంకొక అమ్మాయిని బుక్ చేశారు సడన్గా. అది ఈ లోపే జరిగిపోయింది. అది అంతా హీరోయిన్ రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ అయ్యింది. అంటే అవన్నీ జరిగి ఉండే. నేను బాంబే వెళ్ళంగా ఆవిడ వచ్చింది రిసీవ్ చేసుకుంది. బంగారు తల్లి. దుబాయ్లో 8 hours కూర్చున్నాం. 8 hours కూర్చున్నాం దుబాయ్లో హ్యాపీగా తీసుకెళ్ళి ఒక బోర్డు దగ్గర కూర్చోబెట్టింది. తీసుకెళ్ళి బెల్ట్ పెట్టింది కూర్చుంది. ఒక్కొక్క మిషన్ జరిగింది. ఆవిడతో అన్ని ఫాలో అవుతూ 1 కిలో లేడీస్ కిలో ఆవిడతో కూర్చున్నాం పోయి. టక్కన వచ్చి సెక్యూరిటీ వచ్చి బయట లాగాడు.